పార్ట్ 2 చేస్తున్నానండి. బెండకాయ ముక్కలు ఫ్రై అయిన తర్వాత కొంచెం కారం వేసుకోవాలి. 1 స్పూన్ కారం వేయాలి. కారం వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు చింతపండు గుజ్జు వేసుకుందాం. మగ్గిందండి, ఇదిగోండి చింతపండు గుజ్జు వేసుకుంటున్నాను. చింతపండు గుజ్జు పోసుకున్నాం కదా, ఇప్పుడు మీకు సరిపడా వాటర్ వేసుకోవాలి. నేనైతే 1 గ్లాస్ వాటర్ వేసానండి. ఇదిగోండి ఇలా ఉండాలి. ఇప్పుడు మరగనిద్దాం. ఇందులో కొంచెం చిన్న బెల్లం ముక్క వేస్తున్నాను, టేస్ట్ చాలా బాగుండిద్దని. ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చండి. కరివేపాకు నేను పచ్చిది వేస్తున్నానండి, స్మెల్ బాగుండిద్ది, టేస్ట్ కూడా బాగుండిద్దని. పెట్టేసి మరగనిద్దాం. ఇదిగోండి రెడీ అయిపోయిందండి. ఇంతేనండి, సింపుల్గా చేసుకోవచ్చు. ఫ్రై చేసుకున్నప్పుడు పులుసు ఇలా చేసుకోవచ్చు. హెల్తీ ఫుడ్ అండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.